ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేరాల పుట్టగా పరిగణించబడే ఒక ప్రాంతంలో నివసించే ఒక మహిళ బస్ కొరకు బస్ స్టాప్లో ఎదురు చూస్తూ నిలబడింది. ఇంతలో ఒక పోలీసు వచ్చి, మీతో కలిసి బస్సు వచ్చేంత వరకు నిలబడమంటారా అని అడిగాడు. అందుకామె, నాకేం భయం లేదు, మీరు నాకు తోడుగా ఉండనవసరం లేదు అని జవాబిచ్చింది. ఓ, మీకు తోడున అవసరం లేదా? నాకు కావాలి, నాకు భయమేస్తోంది, బస్సు వచ్చే వరకు నేను మీ ప్రక్కన నిలబడి ఉంటాను అని అడిగాడు. ఆ మాటకు ఆమె ఆశ్చర్యపడింది. ప్రియులారా, ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నామనుకునేవారు, భక్తిపరులు కూడా భయపడే అవకాశం ఉంది. మనము భయాన్ని జయించాలంటే మొదట ఆ భయాన్ని ఒప్పుకోవాలి. భయమును నిర్భయంగా ఒప్పుకొనుట ద్వారా మనము భయానికి ఒక పరిష్కారాన్ని కనుగొనగలం. అపోస్తలుడైన పౌలు కొరింథీలోని సంఘానికి ఎంతో నిష్కపటంగా ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరంలో అతడు తన భయాన్ని ఒప్పుకుంటూ 2వ అధ్యాయము 3వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద నుంటిని అంటాడు. తన యొక్క భయాన్ని ఒప్పుకొనుటలో పౌలు ఎంతో యథార్థతను కనుపరుస్తున్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాంటి యథార్థతనే పోగొట్టుకున్నారు. వారికి ప్రార్థన అవసరత కలిగి ఉండి కూడా ప్రార్థన చేయమని కనీసం అడగరు, ప్రార్థన చేయించుకోరు. దేవుని బిడ్డలు అపోస్తలుడైన పౌలు వలె తమ సమస్యలను, తమ భయాలను, తమ బలహీనతలను ఒప్పుకునే వారిగా ఉండాలి. నిజానికి అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉండటానికి ముందు ఫిలిప్పీలో పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకై కొట్టబడ్డాడు, జైలులోనికి పంపబడ్డాడు. అక్కడి నుంచి విడుదల పొందిన తరువాత తెస్సలోనికైకు వచ్చాడు. అక్కడ కూడా యూదులు అసూయతో పౌలుకు వ్యతిరేకంగా జనసమూహాన్ని రేపి యాసోను ఇంటిపై దాడి చేశారు. అక్కడ సువార్త ప్రకటన ద్వారా పెద్ద అల్లర్లే జరిగాయి. ఆ తర్వాత బెరయకు పంపబడ్డాడు. అక్కడ కూడా ప్రజలు తిరస్కరించి అక్కడ నుండి పంపించి వేశారు. ఆ తర్వాత ఏథెన్స్కు వచ్చాడు. అక్కడ ఆయన బోధన విన్న కొందరు హేళన చేశారు. మొత్తం మీద అక్కడ కూడా నిరాకరణ, ఎగతాళి ఎదురైంది. ఈ సంఘటనలన్నీ మనసులో ఉండి కొరింథీలో ఎంతో భయముతోనూ పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఈ భయానక వాతావరణంలో దేవుని మీదనే ఆధారపడినట్లు 4వ వచనంలో చెప్తాడు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని అంటూ 5వ వచనంలో తాను దేవుని మీద ఆధారపడినట్లు చెప్తాడు. ప్రియులారా, ఈ లోకంలో జీవించే మనకు కొన్నిసార్లు భయాందోళనలు కలగవచ్చు. మనలోని భయాలు మనలో ఉన్న పాపానికి, మనము దేవుని సహవాసానికి దూరం అయ్యామనడానికి గుర్తు కాదు. ఈ రోజుల్లో చావును గురించి తలంచుకున్నప్పుడు, క్యాన్సర్ గురించి తలంచుకున్నప్పుడు, కరోనాను గురించి తలంచుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా భయం కలుగుతుంది. అలాగే వివిధ సమస్యలలో ఉన్న మనకు భయం కలుగుతుంది. ఆ భయాలను అధిగమించటానికి మొదట వాటిని మనము ఒప్పుకొని దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీకు కలిగిన భయాలను దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన సహాయం కొరకే ప్రార్థన చెయ్యండి. దేవుడు మీ ప్రతి భయాన్ని వెళ్ళగొట్టి మీకు విజయం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా భయాలను ఒప్పుకున్నప్పుడే మీ సహాయాన్ని మేము పొందుతామని, మేము నిజాయితీతోనూ నిష్కల్మషంగానూ ఉండాలని మీరు మాకు బోధించారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారికున్న భయాలను నీ పాదాల దగ్గర ఒప్పుకొని నీ నుండి సహాయాన్ని పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.